హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం విజయవాడ మురళీనగర్లో కన్స్ట్రక్షన్ చేసిన 3 BHK అపార్ట్మెంట్ ఫ్లాట్ గురించి చూద్దామండి. సో ఇది వచ్చేసి నార్త్ ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న ఫ్లాట్ అండి. సో దీని టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 1600 స్క్వేర్ ఫీట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ప్లింత్ ఏరియానేమో 1350 స్క్వేర్ ఫీట్తో. సో ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అండ్ సీలింగ్ వర్క్స్తో పాటు ప్రొవైడ్ చేస్తున్నారండి. సో ఇది వచ్చేసి నార్త్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండ్ ఎక్సలెంట్ బాల్కనీ ఏరియాతో సూపర్గా డిజైన్ చేసిన ఫ్లాట్. అండ్ దీని అన్డివైడెడ్ ల్యాండ్ షేర్ వచ్చేసి 45 స్క్వేర్ యార్డ్స్ అండి. సో మీరు చూసినట్టయితే పాలికార్బోనేట్ ఫినిష్తో టీవీ యూనిట్ అండ్ ఎవ్రీథింగ్. సో యూనిక్గా సీలింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ డిజైన్ చేశారు. మనకు ఇప్పుడు ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. అండ్ అలాగే ఇది కిచెన్ స్పేస్ అనమాట. సో ఓపెన్ ఎండెడ్ కిచెన్ ఇచ్చారు అండ్ అంటే డైన్ సర్వ్ మోడల్లో. అండ్ కిచెన్లో కూడా మాడ్యులర్ ర్యాక్స్తో పాటు ప్రొవైడ్ చేశారు. సో ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి. సో మీ ప్రాపర్టీ కూడా మా ఛానల్లో ప్రమోట్ చేయాలనుకుంటే కనుక ఈ స్క్రీన్లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మనం విజిట్ షెడ్యూల్ చేసుకుని మా వీడియో షూట్ అండ్ ఎవ్రీథింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో కబోర్డ్స్ అండ్ ఎవ్రీథింగ్ యూనిక్గా డిజైన్ చేశారు. అండ్ సీలింగ్ వర్క్స్తో పాటు అంతా ఫినిష్ అయిపోయి ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్. సో ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా డ్రెస్సింగ్ యూనిట్తో పాటు కబోర్డ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఫినిష్ చేసి రెడీగా ఉంచారు. సో చిన్న ప్యాచ్ వర్క్స్ ఉన్నాయండి. సో అవి మినహా ఎవ్రీథింగ్ రెడీగానే ఉన్నాయి. సో అటాచ్డ్ బాత్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి. సో మరైతే ఇప్పుడు గెస్ట్ బెడ్రూమ్ చూద్దాం. సో ఇది మన గెస్ట్ బెడ్రూమ్. సో ఇక్కడ కూడా మినిమల్ డిజైన్తో కబోర్డ్స్ ఇచ్చారు అండ్ డ్రెస్సింగ్ యూనిట్తో పాటు. సో ఈ ఫ్లాట్ గురించి మరిన్ని వివరాల కోసం అలాగే ప్రైసింగ్ కోసం ఈ స్క్రీన్లో కనిపిస్తున్న ఓనర్ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు మరిన్ని వివరాలు అండ్ ప్రైస్ నెగోషియేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కరెంట్లీ ఈ ఫ్లాట్ ప్రైస్ అయితే 65 lakhs కోట్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి పూజా స్పేస్ అనమాట. సో ఇలాంటి మరిన్ని ప్రాపర్టీ లిస్టింగ్స్ కోసం అలాగే ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అందులో భాగంగానే కేవలం 30 నుంచి 40 లక్షల పెట్టుబడితో నెలకి ₹1,00,000 పైగా సంపాదించుకునే అద్భుతమైన ప్లాన్ అండి. సో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా మనం ఎలా సంపదని పెంపొందించుకుంటూ వెళ్ళొచ్చో, అంటే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా వితిన్ 3 yearsలో 100% అప్రిషియేషన్ వచ్చేలాంటి లొకేషన్స్ని ఐడెంటిఫై చేయడం అండ్ వన్స్ అప్రిషియేట్ అయినాక వాటిని రీసేల్ చేసి మళ్ళీ డైవర్సిఫై చేయడం ద్వారా మనకి ఎక్స్పోనెన్షియల్ రేట్ ఆఫ్ గ్రోత్లో వెల్త్ అనేది అక్యుములేట్ అవుతూ వెళ్తుంది అనమాట. సో ఇందులో భాగంగానే మనం ప్రపోజ్ చేసిన డిసిప్లిన్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ గురించి అండ్ మరిన్ని ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ అండ్ ఇప్పుడు ట్రూ వాల్యూలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయో వాటన్నిటి గురించి ఈ స్క్రీన్లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.